హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏపీటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మూరే 2-bit ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1101 తీసుకున్నాను. కాబట్టి ఈ డేటాకి మూరే 2-bit ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 1101 తీసుకున్నాను. కాబట్టి ఫస్ట్ ఈ డేటాకి మూరే 2-bit ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేయాలంటే మనం ఇక్కడ కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా డిఫైన్ చేసుకుంటామంటే, ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ ఎన్నైతే ఉంటాయో ఆ డేటాకి 1 యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నంబర్ ఆఫ్ బిట్స్ అనేటివి n ఉంటే మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ అనేటివి n+1గా జనరేట్ అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా మనం తీసుకునే ఇన్పుట్ డేటా అనేది ఆ పర్టికులర్ డేటాతో కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ మనకి డేటా అనేది మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకుంటాం. ఒకవేళ మనకు అక్కడ డేటా అనేది మ్యాచ్ కాకుండా ఉంటే మనం ఇక్కడ 3-bit స్టేట్ నుంచి 1-bit స్టేట్ వరకు ఈచ్ స్టేట్తో కంపేర్ చేసుకుంటూ రావాలి. ఒకవేళ ఈ పర్టికులర్ స్టేట్లో ఏదైనా డేటాకి మనం తీసుకునే ఇన్పుట్ డేటా అనేది మ్యాచ్ అయితే మనం ట్రాన్సిషన్ అనేది మనం తీసుకున్న స్టేట్ నుంచి ఆ పర్టికులర్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. ఒకవేళ ఈ పర్టికులర్ 3-bit టు 1-bit స్టేట్కి ఏ డేటాకి మ్యాచ్ కాకుండా ఉంటే ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది మనం తీసుకున్న స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్కి నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనం తీసుకున్న ఇన్పుట్ డేటా 1101 ఉంది. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ బిట్స్ 4 ఉన్నాయి. కాబట్టి n=4గా నోట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ స్టేట్స్ ఎలా వస్తాయంటే n+1గా నోట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, n వాల్యూ 4 ఉంది. కాబట్టి 4+1 5 స్టేట్స్ అనేటివి ఇక్కడ జనరేట్ అవుతాయి. అయితే ఇక్కడ చూడండి, పర్టికులర్ 5 స్టేట్స్ అనేటివి నేను ABCDEగా నోట్ చేసుకున్నాను. కాబట్టి ఫస్ట్ ఏ స్టేట్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ డి స్టేట్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ స్టేట్ని ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో అలాగే ఇక్కడ మనం ట్రాన్సిషన్స్ నోట్ చేయాలి. కాబట్టి ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, డి నుంచి ఈకి ఇలా నోట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 0 ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ బిట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ నోట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ చూడండి, మనం ఏ స్టేట్ అనేది ఇనిషియల్ స్టేట్ కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ప్రీవియస్ డేటా 1 ఉంది. అలాగే ఇక్కడ 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది మనం 0గా నోట్ చేసుకోవాలి. అగైన్ సి స్టేట్కి ప్రీవియస్ డేటా 11 ఉంది. ఇక్కడ డేటా అనేది 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి సి స్టేట్కి కూడా అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, డి స్టేట్కి ప్రీవియస్ డేటా 1101 ఉంది. అగైన్ ఇక్కడ మనకి 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇక్కడ కూడా మనం అవుట్పుట్ అనేది 0గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ ఈ స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. అగైన్ ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా అనేది 1101 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది 1గా నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్ని మనం ఇనిషియల్ స్టేటు, స్టార్టింగ్ స్టేటు లేదా రీసెట్ స్టేట్ అని కూడా కాల్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నేను ఇనిషియల్ స్టేట్ అనేది నోట్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ డేటా అనేది 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ డేటా 11 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ డి స్టేట్కి ఇక్కడ ప్రీవియస్ డేటా 1110 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ ఈ స్టేట్కి ప్రీవియస్ డేటా 1101 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ డేటా 1 ఉంది. ఇప్పుడు 0కి నోట్ చేయాలి. ఇది ఇనిషియల్ స్టేట్ కాబట్టి డైరెక్ట్గా మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకోవాలి. అంటే ఇనిషియల్ స్టేట్కే నోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్పుట్ అనేది 0గా ఇక్కడ నోట్ చేసుకుంటాం. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇక్కడ 1 ఇన్పుట్కి నోట్ చేశాను కాబట్టి ఇప్పుడు 0కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రీవియస్ డేటా 1 ఉంది. ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ బిట్ 0 ఉంది. ఇక్కడ ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది బి నుంచి
ఇనిషియల్ స్టేట్కి ఏకి నోట్ చేసుకోవాలి. కాబట్టి బి నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం సి స్టేట్కి ఇన్పుట్ అనేది 0కి ఇక్కడ నోట్ చేసాం. ఇప్పుడు 1కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ప్రీవియస్ డేటా 11 ఉంది. అగైన్ ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 2 బిట్స్ 11 ఉంది. ఇక్కడ ప్రీవియస్ డేటా 11 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఆ పర్టికులర్ స్టేట్కే నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ సి స్టేట్ నుంచి ఆ పర్టికులర్ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇన్పుట్ డేటా అనేది ఇక్కడ 1 తీసుకున్నాను కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, డి స్టేట్కి ఇక్కడ ఇన్పుట్ డేటా 1కి నోట్ చేశాను కాబట్టి ఇప్పుడు 0కి చెక్ చేసి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది. సో ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా అనేది 0గా తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 3 బిట్స్ 100 ఉంది. ఇక్కడ ప్రీవియస్ డేటా 110 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ డి స్టేట్ నుంచి 2 బిట్ స్టేటు 1 బిట్ స్టేట్తో కంపేర్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఈ పర్టికులర్ డి స్టేట్ నుంచి 2 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ 1100. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 2 బిట్స్ 00 ఉంది. అగైన్ 2 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 11 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ డి స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 1100. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ బిట్ 0 ఉంది. ఇక్కడ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది డి స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్ ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ డి నుంచి ఏకి ఇలా నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం తీసుకుంది ఇన్పుట్ డేటా 0 కాబట్టి 0 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మనం ఈ స్టేట్కి 0కి చెక్ చేసుకోవాలి, 1కి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను 0కి చెక్ చేయాలనుకున్నాను కాబట్టి ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 4 బిట్స్ 1010 ఉంది. ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. సో ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ స్టేట్ నుంచి 3 బిట్ టు 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుంటా రావాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఈ పర్టికులర్ ఈ స్టేట్ని 3 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 11010. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 3 బిట్స్ 010 ఉంది. అగైన్ 3 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 110 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు. అగైన్ ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ ఈ స్టేట్ని ఇప్పుడు 2 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 11010. సో లాస్ట్ 2 బిట్స్ 10 ఉంది. ఇక్కడ 2 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 11 ఉంది. సో డేటా అనేది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ స్టేట్ని 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 11010. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ బిట్ 0 ఉంది. ఇక్కడ 1 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 1 ఉంది. సో డేటా అనేది ఇక్కడ కూడా మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్ ఏ స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్ నుంచి ఏ స్టేట్కి ట్రాన్సిషన్ అనేది ఇలా తీసుకున్నాను. సో అగైన్ ఇక్కడ మనకి ఇన్పుట్ డేటా అనేది 0 తీసుకున్నాను కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ ఈ స్టేట్ నుంచి 3 బిట్ 2 బిట్ 1 బిట్ ఈ పర్టికులర్ స్టేట్కి మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్ నుంచి ఇనిషియల్ స్టేట్ ఏ స్టేట్కి ఇలా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, మనం 1 ఇన్పుట్కి కూడా మనం చెక్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. ఇప్పుడు ఇన్పుట్ డేటా అనేది 1 తీసుకోవాలి. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 4 బిట్స్ 1011 ఉంది. అగైన్ ఇక్కడ ప్రీవియస్ డేటా 1101 ఉంది. సో కాబట్టి ఇక్కడ డేటా అనేది మ్యాచ్ కాలేదు. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఈ స్టేట్ నుంచి 3 బిట్ 2 బిట్ 1 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ స్టేట్ని 3 బిట్ స్టేట్తో కంపేర్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ 11011. ఇక్కడ చూడండి, మనకి లాస్ట్ 3 బిట్స్ 011 ఉంది. అగైన్ ఇక్కడ 3 బిట్ స్టేట్లో ప్రీవియస్ డేటా 110 ఉంది. సో డేటా అనేది ఇక్కడ మ్యాచ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఈ స్టేట్ని 2 బిట్ స్టేట్తో కంపేర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 11011. అగైన్ ఇక్కడ చూడండి, లాస్ట్ 2 బిట్స్ 11 ఉంది.
ఇక్కడ 2 బిట్ స్టేట్లో లాస్ట్ ప్రీవియస్ స్టేట్ అనేది 11 ఉంది. సో కాబట్టి డేటా అనేది ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ట్రాన్సిషన్ అనేది ఈ స్టేట్ నుంచి ఈ పర్టికులర్ 2 బిట్ స్టేట్ సి స్టేట్కి నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ నుంచి సికి ఇలా నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం తీసుకుంది ఇన్పుట్ డేటా 1 కాబట్టి ఆ 1 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము మూరే 2 బిట్ ఓవర్లాపింగ్ సీక్వెన్స్ డిటెక్టర్ సర్క్యూట్ని డిజైన్ చేయొచ్చు.